సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు. కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రపంచానికి పెను ప్రమాదాలు రానున్నాయా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశృంఖలంగా వాడితే ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయి? శాస్త్ర సాంకేతిక రంగంలో ఏ కొత్త ఆవిష్కరణ అయినా రెండు వైపులా పదునున్న కత్తి వంటిది. అలానే అతిగా కృత్రిమ మీద ఆవిష్కరణ జరిగినా దానిలో ఎటువంటి దుష్ఫలితాలు రాబోతున్నాయి? దీని మీద పెద్ద చర్చ జరుగుతోంది. ఈ మధ్య ఒక న్యూస్ ఇంటర్నెట్లో వైరల్ అయింది. స్పెయిన్లో కొంతమంది స్కూల్ పిల్లలు, ఆడపిల్లల ఫొటోసు వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్లోని తీసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వాళ్ళు నగ్నంగా ఉంటే ఎలా ఉంటారని ఊహించి వాళ్ళ ఫొటోస్నన్నింటినీ చేంజ్ చేసి ఏఐ అలోగ్రిథమ్స్ వాడి మొత్తాన్ని వాళ్ళ ఫొటోస్ స్ప్రెడ్ చేశారంట. దాని మీద స్పెయిన్లో ఇన్వెస్టిగేషనే జరుగుతోంది. అయితే పిల్లలు బాలల హక్కులు అనే అంశం మనం అన్నిట్లో మాట్లాడుతుంటాం. కృత్రిమ మేధ విషయంలో వాళ్ళకి హక్కులు ఉండవా? వాళ్ళకి ఎటువంటి హక్కులు మనం యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వాలి, పొందుపరచాలి చట్టాల్లో అనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది. భారతదేశం చూసుకుంటే వచ్చే నెల అక్టోబర్లో మొట్టమొదటి గ్లోబల్ సమ్మిట్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని హోస్ట్ చేస్తుంది. కృత్రిమ మేధ మీద మొత్తం గ్లోబల్ సమ్మిట్ ఒకటి నెక్స్ట్ మంత్ ఇండియాలో జరుగుతుంది. ఫస్ట్ టైం ఆ సమ్మిట్ జరగటం అసలు. అలానే ఇండియా ప్రస్తుతం గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ GPAIకి చైర్మన్గా వ్యవహరిస్తుందన్నమాట. 2020లో ఈ GPAI అనేది ఫామ్ అయింది, 3 ఏళ్ల క్రితం 2020 సంవత్సరంలో. దీనిలో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 25 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ GPAI అనేది ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ టు గైడ్ రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కృత్రిమ మేధ అనేది బాధ్యతాయుతంగా అభివృద్ధి చెందటానికి వీలుగా ఈ GPAI గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని లీడ్ చేస్తుంది ఇండియా ఇప్పుడు. అదే దాని లక్ష్యం కూడా. అయితే భవిష్యత్తులో 2025 కల్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన ఆర్థిక వ్యవస్థకి సరిగ్గా కనుక మనం వాడుకుంటే $500 బిలియన్ యాడ్ చేయనుందంట 2025కే. అంటే దాదాపు ఇది 10% మన జీడిపికి, అప్పుడు ఊహించిన మన జీడిపికి 10% అనమాట. సో కృత్రిమ మేధకి ఇంత పొటెన్షియల్ ఉంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మన ఒక స్పీచ్ ఇస్తూ కృత్రిమ మేధ సంబంధించి దాన్ని విలువలతో కూడిన ఎథికల్ స్టాండర్డ్స్ ఎలా డెవలప్ చేయాలనే దాని మీద గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ఒకటి రావాలి. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ అభివృద్ధి చెందుతున్న దేశాలు దీన్ని లీడ్ చేయాలని ఆయన అన్నారనమాట. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎంతైతే గ్రోత్ పొటెన్షియల్ ఉందో ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, అదేవిధంగా రిస్కులు కూడా ఉన్నాయి. రిస్కులను తగ్గించాలి. ఇక్కడ ఈ కటింగ్ ఎడ్జ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాలా సోఫిస్టికేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ చాలా దేశాలు మొదలెట్టే చేయటం. భారతదేశం కూడా దీని గురించి ఆలోచిస్తోంది. మీకు తెలుసు, అన్నీ ఆలోచిస్తాం, అందరు స్టేక్ హోల్డర్స్ని కన్సల్ట్ చేస్తాం. దీనిలో బాలల హక్కుల గురించి, ముఖ్యంగా వాళ్ళు సోషల్ మీడియాకి, డిజిటల్ మీడియాకి చాలా కనెక్ట్ అవుతున్నారు పిల్లలు. ఈ టైంలో కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలోగ్రిథమ్స్ వచ్చి పిల్లల్ని ఎడిక్ట్ చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మెంటల్ హెల్త్కి, వాళ్ళ ఓవరాల్ సేఫ్టీకి, వాళ్ళ భద్రతకి వాళ్ళు చాలామంది పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గేమ్స్ కానీ, సోషల్ మీడియా ప్రోగ్రామ్స్ కానీ, వీటన్నిటికీ. సో దాంతోపాటు మీకు తెలుసు, సోషల్ మీడియాలో 2 నడుస్తున్నాయి బాగా ట్రెండ్స్. ఒకటి డీప్ ఫేక్ అంటే లేనిది ఉన్నట్టు చూపించడం అనమాట. ఉదాహరణకి అమితాబ్ బచ్చన్ వాయిస్లానే మనకి వినిపిస్తుంటుంది, ఆయనలానే మాట్లాడుతుంటారు, కానీ ఆయన కాదు. దాన్నే డీప్ ఫేక్ అంటాం అనమాట. ఇది సరదాగా స్టార్ట్ అయింది, ఇప్పుడు చాలామంది ఇంపర్సనైజేషన్ అయిపోతుంది. అంటే ఒక వ్యక్తి లేని వ్యక్తిని, ఆ వ్యక్తికి సంబంధం లేని విషయాన్ని చూపిస్తున్నారనమాట. సో ఇట్లా ఫారెన్లో కూడా చాలా దేశాల్లో అక్కడ పాపులర్ ఫిల్మ్ స్టార్స్ని కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ కానీ డీప్ ఫేక్ ద్వారా వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నారు. సరదాకి ఇమిటేషన్ మొదలెట్టి ఇప్పుడు అది విశృంఖలం అయిపోయి చాలాసార్లు మిస్ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్ దారితీస్తుంది. అదేవిధంగా సోషల్ మీడియా అంతా కూడా అలోగరిథమ్స్ ద్వారా పనిచేస్తాయి. అలోగరిథమ్స్ అంటే ఏంటంటే, సోషల్ మీడియా అలోగరిథమ్స్ అంటే మీరు గమనించి ఉంటారు. మీరు ఒక ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు, ఆ ఇన్స్టాలో ఎక్కువ కుకింగ్ చూస్తున్నారు అనుకోండి,
మీకు తర్వాత వచ్చే వీడియోస్ అన్ని కుకింగే కనిపిస్తుంటాయి ఎక్కువ. ఆ ఇన్స్టాలో ఫ్యాషన్ డిజైనింగ్ చూస్తున్నారనుకోండి, కొత్త కొత్త డ్రెస్సులు మీకు అయ్యే కనిపిస్తుంటాయి. అంటే మీరు ఏదైతే సెర్చ్ చేస్తున్నారో, ఏదైతే ఒకటి మీరు ఇంట్రెస్ట్ చూపించారో అలాంటి డేటా మీకు వస్తూ ఉంటుంది అనమాట. ఆల్రెడీ అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అలోగ్రిథం ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంటే ఒక పిల్లవాడు సడన్గా ఒక చిన్న అబ్సీనిటీ చూసాడు అనుకోండి, కంటిన్యూస్గా అయ్యే వస్తుంటాయి అనమాట చిన్నపిల్లలు కూడా. ఇక్కడ చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి ఏం లేవు. అండ్ చిన్నపిల్లలు కొన్ని సైట్లు బ్లాక్ చేసినా అవి మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక రూపంలో మళ్ళీ పాపప్ అవుతూనే ఉంటున్నాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఆన్లైన్లో ఈ డీప్ ఫేక్స్ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి డీప్ ఫేక్స్ వల్ల ఒక చెడు ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ రావటం, పిల్లలు రాడికలైజ్ అవటం, సైబర్ బుల్లింగ్ అవటం, అంటే ఆన్లైన్లో వాళ్ళని బుల్లింగ్ చేయటం అనమాట. ఇంతకుముందు పర్సనల్గా చేస్తే వాళ్ళు ఎగతాళి ఏడిపోదంత. సెక్షువల్ గ్రూమింగ్, వాళ్ళు నెమ్మదిగా సెక్షువల్ కంటెంట్ చూపించడం. డాక్సింగ్ అంటే ఏంటి తెలుసా, మీ పర్సనల్ డేటాని సేకరించి దాన్ని పబ్లిక్లో పెట్టి మిమ్మల్ని మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ గురించి ఏడిపిస్తూ ఉండటం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరిదైనా పర్సనల్ విషయాలు ఏదైనా, లేదా ఆ వ్యక్తి గురించి చెడుగా ఆన్లైన్లో కొంత ఎవిడెన్స్ ఏదైనా నెగిటివ్గా దొరికితే దాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేసేయటం, ఇవన్నీ చేస్తుంటారనమాట. సో అయితే ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎక్కువగా, పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, పిల్లల ఫొటోసు, పిల్లల కంటెంట్ అదే గొప్ప అనుకుని ఆన్లైన్లో ప్రతిరోజు పోస్ట్ చేస్తూ ఉంటారనమాట. దీనివల్ల వాళ్ళ ఫొటోస్ మార్ఫ్ అయ్యే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇక్కడ స్లోగా సెక్షువల్ ఎక్స్ప్లిసిట్ డిపిక్షన్స్ ఇవన్నీ పిల్లలు కనిపిస్తున్నాయి ఆన్లైన్లో. అండ్ మీకు తెలుసు, భారతదేశంలో ఇంకో ప్రమాదం ఏంటంటే, రకరకాల కులాలు, రకరకాల మతాలు, రకరకాల జాతులు ఇవన్నీ ఉంటాయి. ఏదైతే మనం ఇప్పుడు పర్సనల్గా మనం డిస్క్రిమినేషన్ గురవుతున్నామో చేస్తున్నామో, అంటే పర్సనల్గా వివక్షకు గురవుతున్నామో చేస్తున్నామో, రేపు నుంచి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ క్లాసిఫికేషన్ అనేది కొన్ని అలోగ్రిథమ్స్ వాడో లేదా కొన్ని స్ట్రక్చర్స్ వాడు ఈజీగా పిల్లలకి వాళ్ళని డిస్క్రిమినేట్ చేయటము, అలాంటి న్యూస్ వినటము, అలాంటి న్యూస్ వీళ్ళకి పాపప్ అవటం, ఇలాంటివి కూడా జరిగి ఇంకా ఎక్కువ మార్జినలైజ్ సెక్షన్స్ ఇంకా ఎక్కువ మార్జినలైజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఆన్లైన్లో మార్జినలైజ్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. తర్వాత భారతదేశంలో ఈ మధ్య డేటా ప్రొటెక్షన్, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం కూడా వచ్చింది. కానీ దీనిలో పెద్దగా పిల్లలకు సంబంధించిన అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చించలేదు. ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో విచిత్రం ఏంటంటే, పేరెంట్స్ పిల్లల్ని కాపలా కాయాలి. యాక్చువల్గా వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎలా చేస్తున్నారని వాళ్ళతో రెగ్యులర్గా కౌన్సిలింగ్ ఇవ్వాలి, రెగ్యులర్గా వాళ్ళతో చర్చలు జరపాలి. వాళ్ళకి ఏమైనా అనవసరమైన పాపప్ అయితే మొదట్లోనే కనిపెట్టాలి పిల్లలతో చర్చించి. అయితే భారతదేశంలో ఏంటంటే, ఆన్లైన్ యాక్సెస్, సోషల్ మీడియా ఇష్యూస్, ముఖ్యంగా ఈ మొత్తం డేటా విషయంలో పేరెంట్స్ ఎక్కువ మంది పిల్లలపైన ఆధారపడుతున్నారంట. మన చాలా గ్యాడ్జెట్స్ వాడటంలో మనం ఇప్పుడు కూడా మీరు గమనించి ఉంటారు, పేరెంట్స్ ఎక్కువ పిల్లలపైన ఇంట్రెస్ట్, వాళ్ళపైన ఆధారపడుతున్నారు. సో భారతదేశంలో కొన్ని స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ బయలుదేరాలి, రావాలి. యునిసెఫ్ వాళ్ళు పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పిల్లలు నష్టపోకుండా ఉండడానికి కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేశారనమాట. ఇండియా కూడా యుఎన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ చైల్డ్, ఇండియా కూడా సిగ్నేటరీ. సో కానీ ఇక్కడ చైల్డ్ రైట్స్ సంబంధించి ముఖ్యంగా సోషల్ మీడియా కాలంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న కాలంలో చైల్డ్ రైట్స్ సంబంధించి ఇష్యూస్ మనం ఎక్కువగా పట్టించుకోవట్లేదు. ఏఐ అండ్ చైల్డ్ రైట్స్, సోషల్ మీడియా అండ్ చైల్డ్ రైట్స్ అనమాట. ఈసారి యూపీఎస్సీలో కూడా క్వశ్చన్ వచ్చింది, GS1లో సోషల్ మీడియా అండ్ అడిక్షన్, మొబైల్స్, పిల్లల అడిక్షన్ మీద యూపీఎస్సీ మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది. తర్వాత ఇంకొకటి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కాలిఫోర్నియాస్ ఏజ్ అప్రోప్రియేట్ డిజైన్ కోడ్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. కాలిఫోర్నియాస్ ఏజ్ అప్రోప్రియేట్ డిజైన్ కోడ్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఏ ఏజ్లో ఏ కంటెంట్ పిల్లలకు చూపించాలని దాని మీద అలోగ్రిథమ్స్ అని సెట్ చేస్తారు. డేటా కలెక్షను, డేటా టార్గెటింగ్, డేటా అడ్వర్టైజ్మెంట్స్ అని మానిటర్ చేస్తూ ఉంటారు అనమాట. ఒక డిజైన్ చేస్తారు, ఎంతవరకు పిల్లలకి ఏం చూపించవచ్చు అని చెప్పి. అలాంటి కోర్స్ భారతదేశంలో రావాలి. అదేవిధంగా ఆస్ట్రేలియాలో ఆన్లైన్ సేఫ్టీ యూత్ అడ్వైజరీ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఆన్లైన్ సేఫ్టీ యూత్ అడ్వైజరీ కౌన్సిల్ 13 నుంచి 24 సంవత్సరాల వయసు మధ్య పిల్లలకి ఎట్లాంటి కంటెంట్ వస్తుంది, వాళ్ళు దానికి ఎలా రెస్పాండ్ అవుతున్నారు, దానికి సంబంధించి వీళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారనమాట. దీనివల్ల వాళ్ళు కొంచెం రెస్పాన్సివ్గా ఉండటానికి కూడా ప్రయత్నం వస్తుంది అనమాట. ఓవరాల్గా మనకి స్ట్రాంగ్ రెగ్యులేషను, అంటే చక్కటి రెగ్యులేటరీ సిస్టము, పబ్లిక్ అవేర్నెస్, ప్రజల్లో అవగాహన, పిల్లలకి దీనికి సంబంధించిన కౌన్సిలింగు, పేరెంటల్ అవేర్నెస్, దాని తర్వాత గవర్నమెంటల్ ఇంటర్వెన్షన్స్, ఇవన్నీ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది విశృంఖలంగా, విషపూరిత, వైపరీత్య ప్రభావితం జరగకుండా ఉంటుంది. లేకపోతే పిల్లల మీద ఈ డీప్ ఫేక్స్ కానీ, అలోగ్రిథమ్స్ కానీ స్లోగా ఏమవుతాయి, వీళ్ళు ఒక డీప్ ఫేక్ క్రియేట్ చేసి ఏడిపించుకోవడానికి మార్ఫ్ ఫొటోస్ ఇవన్నీ పెడతా ఉంటారు ఏఐ టెక్నాలజీస్ వాడి. అదేవిధంగా అబద్ధాలను నిజమని నమ్మించే టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి, లేనిది ఉన్నట్టు చూపించే టెక్నాలజీస్ వస్తున్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని ప్రపంచం బయలుదేరుతుంది. దీనిలో పిల్లల జీవితాలు,
వర్చువల్గా నాశనమే ప్రమాదం ఉందన్నమాట. దానికి సంబంధించి నిన్న హిందూ పేపర్లో ఆర్టికల్ వచ్చింది. చిల్డ్రన్ ఎ కీ ఎట్ మిస్డ్ డెమోగ్రఫిక్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెగ్యులేషన్. పిల్లలు వాళ్ళు ఏఐ రెగ్యులేషన్లో వాళ్ళని ప్రధానంగా మనం వాళ్ళ గురించి ఆలోచించాలి, కానీ వాళ్ళ మన గురించి మనం పట్టించుకోవట్లేదు. పిల్లల యొక్క వాళ్ళ యొక్క రైట్స్ గురించి మనం పట్టించుకోవట్లేదు ఏఐ రెగ్యులేషన్ విషయంలో అని చెప్పి నిన్న హిందీలో ఆర్టికల్ వచ్చింది. దాని సారాంశమే ఇది. సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు.